యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండపై దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి పరిరక్షణ కమిటీ నిరసనకు దిగింది. వర్తక సంఘం పేరుతో నడుపుతున్న దుకాణాలను రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసనకు దిగిన కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. ఆలయ అభివృద్ది సమయంలో కొండపైన తొలగించిన దుకాణాలను వర్తక సంఘం పేరుతో ఏర్పాటు చేసుకుని కొన్ని సంవత్సరాలుగా టెండర్లు వేయకుండా రెన్యువల్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. యాదాద్రి పరిరక్షణ కమిటీ ఈరోజు అంటే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలో కొంతమంది భక్తులు వాళ్లకు ఆస్తులు లేవని ఒక 60 ఏళ్ళకెళ్ళి దుకాణాలు తాతలు పోయారు, తండ్రులు పోయారు, కొడుకులు పోయారు. ఇప్పుడు ఒక వార్డ్ నంబర్ 5 ఏళ్ళు చేస్తాడు, ఒక కమిషనర్ 5 ఏళ్ళు చేస్తాడు, ఒక రిటైర్మెంట్ ఆఫీసర్ ఒక 30 ఏళ్ళు చేస్తాడు. అంటే వీళ్లకు 60 ఏళ్ళు జీవితం ఇచ్చారు. అంటే నరసింహస్వామి వాళ్ళకి ఇచ్చిండా? నరసింహస్వామి దత్తపుత్రులా? లేకపోతే పేదవాడు బతకొద్దా? అంటే ఇది గవర్నమెంట్ వాళ్ళకే మద్దతు ఇస్తుంది. ఈ ఎమ్మెల్యే మారగానే ఆ ఎమ్మెల్యే మారగానే శాలువలు కప్పగానే ఎమ్మెల్యేలు కోఆపరేట్ చేయడము. రెండోటి అంటే జనానికి ఆకర్షణ. గుడికి ఒక 30-40 కోట్లు, సంవత్సరానికి 30-40 కోట్లు గండి పడుతుంది. స్వామివారిని రక్షిద్దామంటే డిపార్ట్మెంట్ కూడా కోఆపరేట్ చేయట్లేదు. అంటే డిపార్ట్మెంట్ తప్ప, గవర్నమెంట్ తప్ప, ఈడున్న అధికారులు తప్ప. అంటే అడ్డుకోవడం ఇంత అన్యాయమా? మేము మంచి చేద్దామంటే మమ్మల్ని అరెస్ట్ చేయడము ఇంత దౌర్భాగ్యమా?